మీలో అందరికీ కూడా శుభములు తెలియజేస్తున్నాం. We request your kind attention for 2 to 3 minutes only. 2-3 నిమిషాలు మాత్రము మీ యొక్క గమనమును ఇటువైపు మళ్లించవలసిందిగా కోరుచున్నాం. How did you get up this morning? ఈ ఉదయకాలము మీరు ఏ రీతిగా మేల్కొన్నారు? How are you feeling now? ఇప్పుడు మీరు ఏ రీతిగా భావిస్తూ ఉన్నారు? How is the life treating you in this world? ఈ లోకములో మీ జీవితము మిమ్మల్ని ఏ రీతిగా వ్యవహరింపజేస్తుంది? Man's life is full of problems. మానవుని జీవితము పూర్తిగా సమస్యలతో నిండుకొని He is ఉంది. restless తాను శాంతి లేని స్థితిలో ఉన్నాడు. and he is running here and there. ఇటు అటు పరుగులాడుతూ ఉన్నాడు. There is fear in his life. మానవుని జీవితంలో భయం ఉంది. There is fear in your life. నీ జీవితంలో భయం ఉంది. And the guilt of your wrongdoings and sin is haunting you. నీ యొక్క తప్పిదముల యొక్క పాపముల యొక్క భీతి నిన్ను వెంటాడుతూ ఉంది. All these things make you to think, why am I born in this world? వీటన్నిటిని బట్టి నేను ఎందుకు ఈ లోకంలో జన్మించానా అని నువ్వు అనుకుంటూ ఉండొచ్చు. Why am I living in this world? నేను ఎందుకు ఈ లోకంలో జీవిస్తున్నాను? Is there not an end to all these problems? ఈ సమస్యలన్నిటికీ ముగింపు లేదా? What shall I do? Where shall I go? నేనేమి చేయగలను? నేను ఎక్కడికి వెళ్ళగలను? This may be the questions in your heart today. నీ జీవితంలో నీ హృదయంలో ఈ సమస్యలు ఈ ప్రశ్నలు ఉండవచ్చు. Here is the answer for you. నీకు జవాబు ఇక్కడ ఉంది. Who gives this answer? ఎవరు ఈ జవాబిస్తారు? Jesus Christ. యేసు క్రీస్తు ప్రభువారు. He came in the human form 2000 years ago. 2000 సంవత్సరముల క్రితం మానవ రూపంలో ఆయన ఈ లోకానికి వచ్చారు. He lived his human life. మానవ జీవితాన్ని ఆయన He జీవించారు. knows exactly the man's problem. ఖచ్చితంగా మానవుని యొక్క సమస్య ఏంటో ఆయన ఎరిగి He ఉన్నాడు. knows your problem. నీ సమస్య ఏంటో ఆయన ఎరుగును. He knows your heart. నీ హృదయం ఏంటో ఆయన ఎరిగి He ఉన్నాడు. knows what is your need. నీ అక్కరేంటో ఆయనకు తెలుసు. So for all those who are restless, Jesus Christ gives a call to you. విశ్రాంతి లేని వారందరికీ కూడా ప్రభువు ఒక పిలుపిస్తున్నారు. Come unto me, all ye that labor and are heavy laden, I will give you rest. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని He is the అనుగ్రహించును. only one who can give you the required rest in your life. ఆయన ఒక్కడే నీ జీవితంలో నీకు అవసరమైన విశ్రాంతిని ఇవ్వగలవారు. Will you not come to Jesus? నీవు యేసు చెంతకు రావా? Will you not think about Jesus? యేసు గురించి ఆలోచించవా? What about fear in your life? నీ జీవితంలోని భయము సంగతి There are ఏంటి? many kinds of fear. ఎన్నో రకాలైన భయాలున్నాయి. Fear about the past, fear about the present, and fear about the future. గతాన్ని గురించిన భయము, ప్రస్తుతాన్ని గురించిన భయము, భవిష్యత్తుని గురించిన భయము. You are not able to handle failures in this world at all. నీ జీవితంలోని ఓటములను ఏమాత్రమూ నీవు చూసుకోలేకపోతున్నావు. Jesus Christ gives the answer for this. వీటన్నిటికీ యేసుక్రీస్తు ప్రభువారే జవాబిస్తారు. He is called as the Prince of Peace. He says, my peace I give unto you. ఆయన సమాధాన అధిపతి అని పిలువబడుతూ నా శాంతిని మీకు అనుగ్రహిస్తానంటున్నాడు. You need peace in this world. ఈ లోకంలో నీకు శాంతి అవసరమైనది. Where can you find peace? ఈ సమాధానం నీకు ఎక్కడ దొరుకుతుంది? In the Prince of Peace, Jesus Christ. సమాధాన అధిపతి అయిన యేసుక్రీస్తులో. He gives peace which passeth all human understanding. ఆయన మానవ గ్రాహ్యమునకు మించిన శాంతిని అనుగ్రహించగల దేవుడు. Today is the guilt of sin haunting you. ఇది నా పాపమును గురించిన అపరాధ భావము నిన్ను వెంటాడుతోంది. Fear of punishment is there. శిక్షను గురించిన ఆ యొక్క తీర్పు నీ మీద ఉంది. I have done something wrong. నేను ఏదో తప్పిదము చేశాను. Why did I do that? నేను ఎందుకు అది చేశాను? How can I live with that guilt? ఆ అపరాధంతో నేను ఎలా జీవించగలను? Where can I go? నేను ఎక్కడికి వెళ్ళగలను? Jesus Christ is the forgiver of sin. యేసుక్రీస్తు ప్రభువారు పాపములను క్షమించువాడు. Jesus means యేసు అనగా he shall save his people from their sins. తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించువాడు. He is the only one who will not condemn you because of your sin and wrongdoing. నీ పాపమును బట్టి నీ తప్పిదములను బట్టి ఆయన ఒక్కడే నీకు శిక్ష విధించని వాడు. He loves you. ఆయన నిన్ను ప్రేమిస్తూ In ఉన్నాడు. spite of all your failures and shortcomings and sins, he loves you. నీ యొక్క పాపములు, పతనాలు, ఒడిదుడుకులు ఏమున్నా కూడా ఆయన నిన్ను ప్రేమిస్తూ He ఉన్నాడు. says, I will forgive your sin. ఆయన అంటున్నాడు, నేను నీ పాపములను క్షమిస్తాను. How he can forgive our sin? ఎలా ఆయన మన పాపములను He is క్షమించగలడు? the only one who gave his life and shed his blood for our sins on the cross of Calvary. కల్వరి శిలువలో ఆయన ఒక్కడే మన పాపముల కొరకై రక్తము కార్చిన వాడిగా ఉన్నాడు. He is the only one who demonstrated his love by dying and shedding his precious blood. మరణించి తన ప్రశస్తమైన రక్తము కార్చుటలో ఆయన ఒక్కడే ఆ కార్యము చేసిన వాడు. So this forgiveness for sins is available with the Lord Jesus Christ. Come to him. ఈ పాపముల క్షమాపణ అనేది ప్రభువైన యేసుక్రీస్తు వారి చెంత అందుబాటులో ఉంది. ఆయన చెంతకు రా. When he was in this world, ఆయన ఈ లోకంలో you ఉన్నప్పుడు know what he said? ఆయన ఏమన్నాడో తెలుసా? I am the way. నేనే మార్గమును. Why he said I am the way? ఎందుకు నేనే మార్గమును అన్నాడు? Way leads to some destination. మార్గము అనేది ఒక గమ్యస్థానానికి నడిపిస్తుంది. Which is the destination he was talking about? ఆయన మాట్లాడుతున్న గమ్యస్థానం ఏంటది? It was about eternal life and it was about heaven. అది
నిత్య జీవితమును గురించి పరలోకమును గురించినది. Go to the so that we can go to God. తద్వారా మనము దేవుని చింతకు వెళ్ళగలిగినట్లుగా Through the Lord Jesus Christ only you can reach God and go to heaven. ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా మాత్రమే నీవు దేవుని చేర్చుకొని నీవు పరలోకమునకు వెళ్ళగలవు. And he said, I am the life, he said. ఆయన అన్నాడు, నేనే జీవమునై ఉన్నాను. There is no life without the Lord Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తు వారికి వేరుగా జీవమే లేదు. He gives you everlasting life, even life after death. ఆయన నీకు నిత్య జీవమును, మరణము తర్వాత కూడా జీవమును ఇస్తాడు. Have you thought any time about eternity and the life after this life in this world? ఎప్పుడైనా నిత్యత్వమును గురించి, ఈ లోకములోని జీవితము తర్వాత జీవితమును గురించి ఆలోచించావా? If you think about life after this life in this world, ఈ లోకములోని జీవితము తర్వాత జీవితం గురించి నీవు ఆలోచిస్తే, about eternity, నిత్యత్వమును గురించి one question: ఒక ప్రశ్న, where will you spend your eternity? నీ నిత్యత్వమును నీవు ఎక్కడ గడుపుతావు? Will you go to heaven? నీవు పరలోకానికి వెళ్తావా? Or if you continue to live in your sin without accepting Christ, you will go to hell. లేకపోతే క్రీస్తును అంగీకరించకుండా ఈ జీవితంలోనే కొనసాగినట్లయితే నీవు నరకానికి వెళ్తావు. I can tell you confidently, ధైర్యముతో నేను చెప్పగలను, if I die, నేను మరణిస్తే I will go to heaven. నేను పరలోకానికి వెళ్తాను. How did I get this confidence? ఎలా నాకు ఈ నమ్మకం వచ్చింది? Through the Lord Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారానే. Through the forgiveness I received. నేను పొందుకున్న పాప క్షమాపణ ద్వారా. I believed him. I accepted him in my life. నేను ఆయన నమ్మాను, నా జీవితంలోనికి ఆయనను స్వీకరించాను. So where are you going to spend your eternity? నీ నిత్యత్వమును నీవు ఎక్కడ గడపనయ్యున్నావు? What about your life after death in this world? మరణము తర్వాత, ఈ లోకంలోని జీవితము తర్వాత నీ గమ్యస్థానం ఏంటి? Will you go to heaven? నీవు పరలోకానికి వెళ్తావా? Will you have everlasting life? నీవు నిత్య జీవము కలిగించావా? Jesus Christ is the life. యేసుక్రీస్తు ప్రభువే జీవము. And he is the truth. ఆయనే సత్యమై ఉన్నాడు. Today, whatever we hear in this world is not truth at all, it is lie. ఈ దినాన మనం ఈ లోకంలో ఏమేమి వింటూ ఉన్నామో అది ఎంత మాత్రము సత్యము కాదు, అంతా అబద్ధమే. There is no truth in the people. ప్రజలలో సత్యము లేదు. Jesus Christ is the truth. యేసుక్రీస్తు ప్రభువారు సత్యమై ఉన్నారు. Know this truth. ఈ సత్యాన్ని ఎరుగు. This truth will deliver you. ఈ సత్యము నిన్ను విడిపిస్తుంది. You will have joy and peace in this life. నీవు ఈ జీవితంలో శాంతి, సమాధానం, సంతోషం కలిగి ఉండవచ్చు. Think about the condition of this world. ఈ లోక స్థితిని గురించి ఆలోచించు. It is not becoming better. అది మెరుగవడం లేదు. Full of wars, పూర్తిగా యుద్ధములతో నిండి ఉంది. hatred, దేశముతో fightings, పోరాటములు, killings. చంపుకోవడాలు. There is no love. ప్రేమ అనేది ఎంత మాత్రం Something లేదు. we are missing in this life. ఈ లోకంలో ఏదో కొరబడుతూ ఉంది. Who can give this? దీన్ని ఎవరివ్వగలరు? Jesus Christ only. యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే. So what should you do? నువ్వేం చేస్తావు? Just think about Jesus. ఒక్కసారి యేసుని గురించి ఆలోచించు. Lord Jesus, యేసు ప్రభువా, if whatever I heard now is true, ఇప్పుడు నేను విన్నది ఏదైతే ఉందో అది సత్యమైతే I want to see you. నేను నిన్ను చూడగొడుతున్నాను. I want to experience you. నిన్ను అనుభవించాలనుకుంటున్నాను. Come into my life. నా జీవితంలోనికి రండి. I believe you. నేను నిన్ను నమ్ముతున్నాను. Give me rest. నాకు విశ్రాంతినివ్వండి. Give me joy and peace. నాకు సంతోష సమాధానమునివ్వండి. Give me everlasting life. నాకు నిత్య జీవమునివ్వండి. Make a small prayer in your heart. నీ హృదయంలో ఒక చిన్న ప్రార్థన చేయి. May the Lord bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. Shall we pray? ప్రార్థన చేసుకుందాం. Our loving Heavenly Father, మా ప్రేమ కలిగిన పరలోకమందు we మా pray తండ్రి, for everyone who has heard this word of good news. ఈ యొక్క శుభవార్తను విన్న వారందరి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. Lord bless them. ప్రభువా వారిని దీవించు. Give them rest. వారికి విశ్రాంతిని Give them అనుగ్రహించండి. peace. వారికి సమాధానం Remove అనుగ్రహించండి. all the fears. వారి భయములన్నీ తొలగించండి. Give them everlasting life. వారికి నిత్య జీవమును అనుగ్రహించండి. Open their eyes of understanding to receive you and believe in you. మిమ్మల్ని చేర్చుకొని మీ యందు విశ్వాసం ఉంచినట్లుగా వారి గ్రహించే నేత్రములను తెరవచేయండి. Let thy love find them out. మీ ప్రేమ వారిని కనుగొనున్నట్లుగా Help చేయండి. them to experience thy love. మీ ప్రేమను వారు అనుభవించినట్లుగా చేయండి. Love which was revealed on the cross. సిలువలో బయలుపరచబడిన ప్రేమ. Help them to understand thy love. మీ ప్రేమను వారు గ్రహించినట్లుగా Lord, సహాయపడండి. meet all their needs. ప్రభువా వారి అక్కర్లన్నీ తీర్చండి. Remove their sickness. వారి అనారోగ్యమును Solve తొలగించండి. their problems. వారి సమస్యలను Share పరిష్కరించండి. their heart's desire. వారి హృదయ వాంఛలను తీర్చండి. Lord, bless them. ప్రభువా వారిని దీవించండి. We pray with thanksgiving in Jesus' precious name. కృతజ్ఞతాపూర్వకముగా యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. ఆమేన్.